10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఈనాడు అమరావతి. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులు 10,060 పోస్టులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంటే ప్రాథమికంగా నిర్ణయించారు, అవి పెరగొచ్చు. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్య అంటే డిఎస్సి, ఇంటర్మీడియట్తో కలిపి 3,000 అంటే జేఎల్స్, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సహాయ ఆచార్య పోస్టులు 1,500 సహాయ ఆచార్య పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ, కానిస్టేబుల్ కలిపి 3,000 పోస్టులు, ఏఈలు 500, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు 200, అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టికల్ అధికారుల పోస్టులు 200, గ్రూప్ 1లో 100 పోస్టులున్నాయి, గ్రూప్ 2లో 500 పోస్టులున్నాయి. భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత రానున్నది. అయితే ఇప్పటి వరకు గ్రూప్ 2లోని 500 పోస్టులు, గ్రూప్ 1లో 100 పోస్టుల్ని నింపాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్ 3,000 ప్రాథమికంగా నిర్ణయించారు. ఏఈలు 500 అవసరము, హాస్టల్ వార్డెన్ 200 అవసరము. వీటితో పాటుగా డిఎస్సికి సంబంధించి, జేఎల్కి సంబంధించి 3,000 పోస్టులు ఉన్నాయి. అయితే విశ్వవిద్యాలయాల్లో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. అది మొత్తం మీద 10,060 పోస్టులని ఆ ప్రాధాన్య క్రమంలో ముందు ఏది ఏఈ వేస్తారా, సంక్షేమ వసతి గృహాల వార్డులు వేస్తారా అనేది ఒక ప్రాధాన్య వరుస క్రమం కింద వస్తూ ఉంటారు.